సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల. గ్రంథంలో కీర్తన గ్రంథంలో రాయించిన మాట ఏంటంటే, ఇక్కడ దుష్టులు ఆలోచించపు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కొన్ని నిమిషాలు మీరు మాకు సహాయం చేయమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, క్రీస్తు పేరుతో శుభాభివందనాలు. ఇక్కడ దుష్టుల మార్గం నడవరాదంటాడు. ఇక్కడ అంటే దుష్టుల మార్గం అంటేమే, దుష్టులు దేవుని మరిచే జనులందరూ ఎక్కడ పోతారంట? పాతాళానికి పోతారంట. మరి ఇక్కడ ఏమంట? పాపుల మార్గం నిలవరాదు అంటాడు. అంటే పాపాత్ముల మార్గము పోరాదు అంటుంది ఇక్కడ వాక్యం చెప్తుంది. దుష్టులు మార్గము నడవరాదు, పాపుల మార్గం నిలవరాదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండరాదనే లేఖనం దావీదు భక్తుని ద్వారా చెప్తున్నాడు. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. ఈ మాటలు 66 పుస్తకాలు కలిగిన మహావేద గ్రంథంలో దావీదు భక్తుని ద్వారా చెప్తున్నాడు. మొదటి వచనంలో ఏమని చెప్తున్నాడు? దుష్టులు ఆలోచన చొప్పున నడవక అంటున్నాడు. ఇక్కడ పాపుల మార్గము నిలవక అంటున్నాడు. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక అంటాడు. అక్కడ నడవక, నిలవక, కూర్చుండక. ఇప్పుడు లోకంలో మరి భయంకర దినాల్లో ఉన్నారు ప్రజలు. 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపం చేయవారు నీకు అసహ్యులని వాక్యం చెప్తుంది. ప్రియులరా, అబద్ధమాడు వారికి నీవు నశింపజేయదు, కపటం చూసి నరహత్య చెల్లించే వారికి నాకు అసహ్యులు అంటాడు. కాబట్టి యెహోవా నా మాట చెవిపెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచమంటాడు భక్తుడైన దావీదు. అందుగురించే నడవక, నిలవక, కూర్చుండక. మరి ఎవరిని బట్టి? ఈ మూర్ఖులను పక్కన పెట్టి దేవుని సన్నిధానం వెతకాలంటాడు. అందుగురించే వాక్యం చెప్తుంది. మరి ఇక్కడ అతడు నీటి కాలువలు నాటబడతాయి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండునని లేఖనం సెలవిస్తుంది, వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, అందుగురించే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, నీటి కాలువలు నాటబడితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు. ఎప్పుడు? దీవారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. 10 కోట్లు కలిగినటువంటి మనిషి కంటే, 1000 కోట్లు బలమును కలిసిన కంటే దేవుని వాక్యం కలిగినటువంటి వాడు ధన్యుడు. అందుగురించే యేసు ప్రభువు వారు విలువైన మాట ఏమంటాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ప్రపంచంలో ఎవడైనా ఎంతటి వాడైనా హృదయ శుద్ధి కలిగి లేకుండా, ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత మందిరం ఉన్నా, ఎన్ని బంగారిండ్లు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, మందిరాలున్నా, జనమున్నా, మేడలున్నా, మిద్దెలున్నా, ఎంత చూసినా వాక్యానుసారమైన లేని జీవితం శూన్యం. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో వాటి మాట్లాడుతున్నాడు. ఏమని? 5వ వచనం చూస్తే, దుష్టులు అలాగనుండగా గాలి చెదలు కొట్టు పొట్టు వలె నుందురు అంటాడు. దుష్టులు మార్గం పోరాదు, పాపుల మార్గం నిలవరాదు, అపహాసకులు చోట కూర్చున్న రాదు అని లేఖనం చెప్తుంది. ఈరోజు యువత దుష్టులు ఎక్కడ పోతారంట? బైబిల్ అడిగితే దుష్టులు దేవుని మనుషులు అందరూ అటికిపోతారంట అనే మాట కీర్తన గ్రంథం 9వ కీర్తన 18వ వచనం చూస్తే, 17వ వచనం చూస్తే, దుష్టులు దేవుని మనుషులు జనందరూ పాతాళానికి పోతారు. ఎక్కడ పోతారంట? దుష్టులను దేవుని మన జనందరూ పాతాళానికి దిగిపోతారు, దరిద్రులు నిత్యం మరవబడరు అని లేఖనం చెప్తుంది. ఇక్కడేముంది? దుష్టులు ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడని లేఖనం చెప్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియులరా,
ఈ రోజులో ఎంతో గొప్ప ఆనందం ఉంది, ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. అందుగురించే అన్య జనాంగం వల్ల సంతోషించవద్దు. ఈరోజు దుష్టులు తాగితే పెళ్ళి, చనిపోతే పెళ్ళి, మందు తాగితే తాగడానికి కావాలి మందు, పెళ్ళి అయితే మందు, సస్తే పెళ్ళి, బతితే పెళ్ళి, ఏది చేసినా దుష్టులు దుర్మార్గులు తాగాలా, తినాలా, కడ్డికి ముక్క చుక్క కార్చుకోవాలా, తాగాలని కను మూస్తే పాతాలు. గంటకు 100 మంది ప్రపంచవ్యాప్తంగా తిని తాగి మందు బాబులే చనిపోతున్నారు, రాలిపోతున్నారు పిల్లరా. అందుగురించే దురుష్టుడు దుర్మార్గుడు చనిపోతే నాకు ఇష్టం లేదు, కానీ ఆ దుర్మార్గుడు మల్లాలని దేవుని వాక్యము మరి కనబడుతుంది. అందుగురించే ఏజ్కేలు గ్రంథంలో చూస్తే 33వ వచనం చూస్తే మరి వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడంటే ఇక్కడ 33వ అధ్యాయము మరి 8, దుర్మార్గుడు నీవు నిశ్చయముగా మరణం నందువు, ఆ దుర్మార్గుడికి నేను సెలవివ్వగా అతడు తన దుర్మార్గం విడిచి జాగ్రత్తగా నున్నట్టు నీవు ఆ దుర్మార్గుడిని నా మాట తెలియజేయవాలని నెలలా ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి మరణం నందును, కానీ అతడు ప్రాణం గూర్చి నిన్ను విచారణ చేయను. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచవలననే నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడిచిన నెలలా అతడు తన దోషం బట్టి మరణం నందును, కానీ నీవు నీ ప్రాణం దక్కించుకుందువు. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడి ఉంటున్నాడు. నరపుత్రుడా, నేను నా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమిలా. నరపుత్రుడా, నీవు నీ జనుల యొద్దకు సమాచారం ప్రకటించి వారితో ఇట్టను. నేను ఒక దేశం ఖడ్గము రప్పింపగా జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించింది. అతడు దేశం మీద ఖడ్గం వచ్చి చూసి బాగా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనాను బాగా నాద వినియు జాగ్రత్త పడంగా ఖడ్గం వచ్చి ప్రాణము తీసినలా వాడుతున్న ప్రాణమునకు తానే ఉత్తరవాది అంటున్నాడు. హెచ్కేలుతో చెప్తున్నాడు, అయ్యా నువ్వు సువార్త చెప్పు, బాగానాదం ఊదు, సువార్త మనం చెప్పు. వారు వినకపోయినా వాని ప్రాణానికి తానే ఉత్తరవాది. నీవు సువార్తమానము బాగానాదము నువ్వు చెప్పుకోకుండా ఉంటే వారి ప్రాణం గురించి నీ దగ్గర లెక్క అడగాల్సి వస్తుందంటాడు. అందుగురించి ఎవరు వినకపోయినా నీవు చెప్పు అంటాడు. హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడతానంటాడు. ప్రియులరా, నరపుత్రుడు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానంటాడు. అప్పుడు నాలో ఆత్మ వచ్చిన నన్ను నిలబెట్టాను, అప్పుడు నాతో మాట్లాడిన స్వరం ఇట్టిని, ఆయన నాతో ఇట్ట నరపుత్రుడా, నా జనుల మీద తిరుగుబాటు చేసిన జనులకి ఇశ్రాయేలును పంపుతున్నాను. వారు వారి పితరులు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారు కఠిన హృదయున్నారు. వారి యొద్ద నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు, వారు వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా మాట సెలవిచ్చుచున్నాను, వారికి ప్రకటించవలెను. హెజ్కేలు చెప్తున్నాడు, వారు వినకపోయినా పోయి చెప్పాయా హెజ్కేలు అంటాడు. హెజ్కేలు ఏమంటున్నాడు, వారు వినరయ్యా అని చెప్తున్నాడు. వారు వినకపోయినను దేవుడు ఉన్నాడు, జాగ్రత్త పోయి ప్రకటించమని దేవుని వాక్యం చెప్తుంది హెజ్కేలుతో. ఈ రోజుల్లో నశించిపోయే ఆత్మలు కొన్ని కోట్ల కొలదున్నారు. సైతాను బంధకాలు ఉన్నారు. దుష్టులు, దుర్మార్గులు, తాగుబోతులు, తిట్టిబోతులు లోక సంబంధంగా బతికి రాలిపోతున్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి హెజ్కేలుతో చెప్పాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, పోయి వాళ్ళకి ప్రకటించమంటాడు. ఏమని? మార్కు సువార్త 16 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ శిశు సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం రక్షణ, నమ్మని వానికి శిక్ష, అంతే, ఎండ్ అంతే. జీవితం కడు స్వల్పం, అంతులో ఉండి అద్దులమయ్యే ఆవిరి వంటి వారే. ఈ కన్ను మూస్తే పాతాళం ఉంది. అందుగురించే దుష్టుల మార్గం పోరాదు, పాపుల మార్గం నిలవరాదు, అపహాసం చోట కూర్చుండరాదు. దీవారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడని లేఖనం సెలవిస్తుంది. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ఈ మైక్ ద్వారా వింటున్నారైతేనేమి దేవుడు తన దూతలు దేవుడు ఆకాశంలో చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 13వ చూస్తే యెహోవా ఆకాశంలో చూస్తున్నాడు, ఆయన హృదయ తలంపులు ఎరిగినవాడు. ఈ ఉదయకాల సమయంలో దుష్టుడు దేవుని మరచినంత ఏటిపోతట పాతాళం. అందుగురించి హెజ్కేలుతో చెప్పాడు, హెజ్కేలు పోయి వాళ్ళు ప్రకటించు నువ్వు అంటాడు. హెజ్కేలు చెప్పకపోతే సువార్త తీర్పు వాళ్ళ మీద హెజ్కేలు మీద ఉంటుంది. హెజ్కేలు అనే భక్తుని ద్వారా మరి బాకానాథం బాగా హెచ్చరిక చేయన్నాడు. హెచ్చరిక చేసినారు. ఎవరైతే వింటారో ఆ బాకానాథం సువార్తకి లోబడితే వారు రక్షింపబడతారు.
లేకుండా ఆ దుర్మార్గుడు చనిపోతే నాకు ఇష్టం లేదు, ఆ దుర్మార్గతను వదిలిపెట్టి నా వైపు తిరిగితే నాకు ఆనందం అంటాడు దేవుడు. పిల్లరా, అందుకు నశించిన వాడిని వేరేకి రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాను, పాపుడు రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాను. వాక్యం నమ్మదగినది, వాక్యం యోగ్యమని. పిల్లరా, ఈ భూమి మీద కొద్ది కాలం 90 కీర్తన 10 వచనం చూస్తే ఈ ఆవిష్కారం గురించి దేవుడు రాపించాడు. ఒకసారి బైబిల్ గ్రంథం 90 కీర్తన 10 వచనం చూస్తే వాక్యం ఏమని చెప్తుందంటే, మా ఆవిష్కారం 70 సంవత్సరములు, అధిక బలమైన 80, అయినను వాటి వైపు ఆయాసమే, దుఃఖమే. ఈ కొద్ది కాలంలో ఎంత తింటున్నాం, ఎంత పని చేస్తాం, ఎంత సంపాదిస్తాం, ఎంత దేవునికి సమర్పిస్తాం, మన జీవితాలు ఎంత దేవునికి సమర్పిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించి. ఈరోజు యువత రాంగ్ రూట్లో ఉంది. భయం లేక, భక్తి లేక, శ్రద్ధ లేక, వాక్యం లేక అల్లాడిపోతుంది. గజ అల్లాడిపోతుంది. పిల్లరా, అందమైన దేశం అల్లాడిపోతుంది. ఎక్కడ చూసినా భయంకర దినాల్లో. అందు గురించే అందమైన లోకం భయం లేక, భక్తి లేక, దేవుని యొక్క వాక్యం లేక అల్లాడిపోతుంది. ఎందుకంటే పిల్లరా, అందు గురించే దేవుని భయం లేక ఉన్నారు జనామంది. ఏమైపోతుందంటే దేవుడు భయం లేక ఎంతోమంది దేవుని మరిచినందరూ యాటికి పోతారు, పాతాళంలో గప్పున అక్కడ పొగను మిగులుతారు. పిల్లరా, అందుగురించే గనులు సామాన్యులు చేయవారు, గోస చేయవారు దాంట్లో పడిపోతారంట కదా. యెషయా గ్రంథం 2వ మరి చూసినట్లయితే, మరి ఇక్కడ 2వ అధ్యాయం ఇశ్రాయేలు దేవుని గురించి చెప్తే, దుష్టులు దేవుని మనుషులు అందరూ యాటికి పోతారంటే మరి పాతాళం పోతున్న మాట కనబడుతుంది. ఇక్కడ పాతాళంలో ఎవరిని మిగుతున్నది మాట బైబిల్ గ్రంథంలో మరి 3వ అధ్యాయం యెషయా గ్రంథం 9, వారి ముఖ లక్షణం వారి మీదకి సాక్ష్యం ఇచ్చును, తమ పాపములు మరుగు చేయక సొదొమ వారి బయలుపరచును, తమకు తామే వారు పిడి చేసుకొని ఉన్నారు, వారి మీదకి శ్రమ అని వాక్యం చెప్తుంది. ప్రియులరా, అందుగురించే మరి దేవుని వాక్యం స్పష్టంగా కనబడుతుంది. వారిని పాతాళము మింగేస్తున్నారు బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎవరిని? గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, వారందరినీ పాతాళము గప్పున వాళ్ళని పాతాళము ఖచ్చితంగా వాళ్ళని రెడీగా పాతాళం ఉంది. ఎవరిని? దేవుని పక్కన పెట్టి బతికే వాళ్ళని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని, ఇష్టానుసారంగా బతికే వారిని, దేవుని భయం లేని వారిని పాతాళము నోరు తెరుచుకుని రెడీగా ఉందని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులరా, అందుగురించే దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు, సర్వమానవుడి కొరకు యేసు ప్రభువు వారిని లోకానికి పంపించాడు. ఎందుకంటే ఇందులో దేవుని ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నశించిన వారిని వేదకు రక్షించడానికి ఈ లోకానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాను. ప్రియులరా, అందుగురించే పాతాళం రెడీగా ఉందంట. ఎవరికి? దుష్టులకి, దుర్మార్గులకి, తాగపోతులకి ఆ పాతాళం తప్పింపబడడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. శిలువలో రక్తం కాల్చాడు, ప్రాణం పెట్టాడు నీ కొరకు, నా కొరకు. అందుగురించి చెప్పినారా, ఎవరు పోతారు పాతాళానికి? 21వ అధ్యాయం 8వ వచనం. ఎవరంట? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారికులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులను అగ్నిగుండంలో, మండుగుండంలో పాల్గొంది 2వ మరణం. ఈ భూమి ఆకాశమే సాక్ష్యం పడుతుంది. అందుగురించి ఇటువంటి వాళ్ళు నరకానికి, పాతాళానికి పోతారని బైబిల్ చెప్తుంది. అందుగురించే మనము దేవుని సన్నిధానాన్ని వెతకాల, దినాన్ని దేవునికి సమర్పించాలని వాక్యం చెప్తుంది. అందుగురించే ఏదేమైనా దేవుని కొరకు బతకరా. అందుగురించి పాతాళం రెడీగా ఉందట. పాతాళంలో అర్థనాదం కదా, ఆరని అగ్ని, తీరని బాధ, పాతాళం మండుచున్నది. విందు వినోదాలు, బంధు బలగాలు ఈ లోకం ఉన్నది. రక్షణ పొందాలంటే పొందకూరు ఇక్కడ రక్షింపబడేవారు లేక రోధిస్తారు పాతాళంలో. అందుగురించే ఇది రంగుల లోకము, హంగుల లోకము రమ్మని పిలుస్తుంది. లోకం వాక్యము ద్వారా దేవునిన్నో ఈ లోకరీతిగా మరి ఈ లోకములో ఏముందో ఆలోచించుకున్నారా. వాక్యం ద్వారకమైన దేవుడిని పిలుస్తున్నాడు. ఈ లోకము వినిపించుకోకుంటున్నదే దేవుని మాటల్ని. ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది. ఎంత చెప్పి లోకం కళ్ళు తెరుచుకోకుంది పిల్లరా. అందుగురించే దుష్టులు దేవుని మడిచి అందరూ పాతాళం పోతున్నారట. పాతాళం పోవడం ఇష్టం లేదు, నశించిపోవడం ఇష్టం లేదు. అందుగురించే బైబిల్ గ్రంథం చెప్పి దీవరాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు కదా.
కీర్తన గ్రంథం 4:2, నరులారా ఎంతకాలము నా గౌరవం అవమానం మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధాన్ని పెడతారు. ఒక్కసారి కానీ మూస్తే పాతాళం. ఆ పాతాళం తప్పించుకోవడానికి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సర్వ మానవులతో ప్రాణం పెట్టడానికి వచ్చారు. ప్రియులారా, ఆలోచించండి. ఉదయకాల సమయంలో దుష్టులు, దుర్మార్గులు, తాగబోతులు, తిట్టిబోతులు, వదలబోతులు వీళ్ళందరూ అందుగురించే దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యుల చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దీవారాత్రములు భక్తుడైన దావీదు ధ్యానించాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించాడు కాబట్టే ఈరోజు గొప్ప రాజం చేశాడు. ఈరోజు మనము 3 పూటలు తిండి తింటున్నాం. కొంతమంది భోజనం చేసేటప్పుడు పక్కన అన్నం పెడతారు. దేని కొరకు? పక్షులు తినాలని అక్కడ దేవునికి పెడతారు పక్కన అన్నంలో కొంత. దేవునికి నీ హృదయం కావాలా, అన్నంలో తినేది కాదు. ప్రార్థన చేసుకుని తింటే మంచిదే, కాబట్టి దేవునికి పక్కన పెడుతున్నారు. దేవుడు మరి అన్నంలో తినేవాడు కాదు. ఆయనకి ఇష్టమైన ఆకలి తీర్చాలా, ఆయన కోరికలు నెరవేర్చాలా, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా, ఆయన మాటలు జరిగించాలా. మాట చేత కాక క్రియతో సత్యముతో ప్రేమించాలంట. మొదటి యోహాను రాసిన 3:18. చిన్నపిల్లలారా, మాటతో కాక నాలుగుతో క్రియతో సత్యంతో ప్రేమించాలంట. ఇవి లేకుండా మనిషి మానవత్వాన్ని ఆత్మ వల్ల మంట కలిపి నరకానికి తీసుకునేటట్టు చేస్తున్నావు సైతాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తే యుగ సంబంధం దేవత అవిశ్వాసం గుడ్డితనం చేసి పెట్టి సైతాను. ఏం పాట పాడతావు, ఏం చర్చకోసం? నిరుత్సాహము, నిర్లక్ష్యం, సోమర్థనం, అజ్ఞానం ప్రమాదకరమంది. ప్రియులారా, ఒక్కసారి భూమండలంలో కను మూస్తే ఎక్కడ పోతామో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అందుగురించే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక్క క్షణం తీరిపోతే పాతాళం ఉందంట. ఒక్క క్షణమే సాలదు. ఈ భూమి మీద మనకు బ్రతికిచ్చాడంటే దేవుని గణపరచడానికి, దేవుని గణపరచడానికి. యోబు గ్రంథం చూసి ముగించుకుందాము. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13 చూస్తే, వారు శ్రేష్ఠ కలిగి తమ దినంలో గడుపుదురు, ఒక్క క్షణంలో పాతాళానికి పోదురు. వారు నీ మార్గం కూర్చిన జ్ఞానం అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచి బొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయన సేవించిన సర్వశక్తి వాడేవాడు, మేము ఆయనకు ప్రార్థన చేయడం చేత మాకేమి లాభము అని వారు చెప్పుకొందరు. వారి క్షేమం వారి చేతులు లేదు. భక్తి యోచన నాకు దూరంగా ఉండును గాక. భక్తి శూన్యముల దీపం ఆర్పివేయడము అదురు. భక్తి శూన్యుల దీపం ఆర్పివేయబోట అరుగుదు కదా. కాబట్టి ఒక క్షణంలో పాతాళానికి పోతారు. వారు నిన్ను నమ్ముకుంటే మాకేం లాభం అంటారు. దేవుడు కాళ్ళు, చేతులు, బలము, ఆరోగ్యం ఇస్తే దేవుడు నాకేమి ఇచ్చాడని బెగ్గర్స్ లాగా అనుకుంటారు. ఇక కొంతమంది ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, సిన్ని ఇచ్చిన, కోట్లు ఇచ్చిన, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా. ఆశ మనిషికి ఆశ జీవే. ఆశ ఉండొచ్చు, తప్పలేదు, కానీ ఎక్కువ దురాశ దుఃఖానికి చెట్టు. అందుగురించి ఈరోజు కోటీశ్వరులు, లక్షాధికారులు డబ్బులు ఎక్కడ గుట్టుకుమని చచ్చిపోయి పాతాళం పోతున్నారు. దేవుని మనిషి అందరూ పాతాళం పోతారు. ప్రియులారా, ఒక్కసారి నా ప్రియులారా ఆలోచించండి, మేలుకోండి, కోలుకోండి, సావాసం కూడండి, మందిరాలకు వెళ్ళండి, వాక్యాన్ని వినండి, మారు మనసు పొందండి. ట్యూబుల్లో, యూట్యూబుల్లో ఉన్న ప్రసంగాల ద్వారా కర్మోద్యోగులు తెలుసుకొని మారు మనసు పొందండి. యేసుక్రీస్తు లోకరక్షకుడు, పాపుల రక్షకుడని నమ్మండి అని బైబిల్ చెప్తుంది. అందుగురించే యేసు ప్రభువు వారు మార్కు సువార్త 16 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్టు సువార్త ప్రకటించని యేసు ప్రభువు వారు చెప్పాడు. పిల్లరా, అదే రీతి యేసుకేతో చెప్పాడు, నరపుతుడా నువ్వు చక్కగా నిలబడము. ఏమిట్లా? ఆత్మీయ జీవితం నిలబడము. నేను నీతో మాట్లాడతానంటాడు. నేను నీతో మాట్లాడతాను కాబట్టి నీవు నా వైపు తిరుగుతావా? నీవు నా వైపు తిరిగితే నీకు నిత్య జీవం ఇస్తానంటాడు. అందుగురించి భక్తుడైన దావీదు అంటాడు 63 దేవా నా దేవుడు నీవే వేకుజామున వెతికాడు. 10 మంది రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. రాజు ఆ రాజు ఏమి చేసి తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తగ్గింపబడతాడు. దావీదు దేవా నా దేవుడు నీవేనయ్యా వేకుజామున వెతికినాడు. 63:1 నీ కృప జీవము కంటే ఉత్తమం అంట కదా. ఉదయకాల సమయంలో ప్రియులరా, మన జీవితంలో యేసు ప్రభువు రక్షకుడు, దేవుడు, విమోచకుడని నమ్మితే చాలదు. నమ్మి వాక్యానుసారంగా బతికి ఎంతమంది అయితే నమ్ముకుంటారో, ఎంతమంది అయితే అనుసరిస్తారో, ఎంతమంది భయభక్తులుగా ఉంటారో దేవుడు చూస్తాడు. అందుగురించే దుష్టులు, దేవుని మనుషులు జనందరూ పాతాళానికి పోతారు.
అగోచరం పాతాళం. పాతాళం బలిసిన కోటీశ్వరులు, లెక్చర్ని, డాక్టర్ని, కలెక్టర్ని, లంచగొండల్ని, ఐపీఎస్ని, ఆఫీసర్ని, లంచాలకు బలిన అందరినీ లేపేస్తుంది పిల్లరా. కాబట్టి దుష్టులు అంటే ఎవరు? దుర్మార్గులు, తాగబోతులు, తిట్టిబోతులు, లంచగొండ్లు, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి బతికే వారంతా. నువ్వు దుర్మార్గ పాలన చేయాలి, లంచం తీసుకునే లేదు. దేవుని ఇష్టం వచ్చిన బతకడమే. ఒకడున్నాడు దేవుణ్ణి పక్కన పెట్టి బతికాడు. లూకా సువార్త, నా ప్రాణంతో తినము తాగము సుఖించమన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ధనదామృద్ధి ఇచ్చినాడు, ధనం ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. ఏమంటున్నాడు ఈయన? ఏమంటున్నా అంటే ఇక్కడ 12వ అధ్యాయం చూస్తే మరి ఇక్కడ మంచి 12వ అధ్యాయం 19, మరి నా ఆశ సమకూర్చుకొని నా ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారించిన ఆశ నీకు సమకూర్చబడింది, సుఖించుము, తినుము, తాగము, సంతోషించుమని చెప్పుకుందరు. దుష్టులు, దుర్మార్గులు, ఈయనకి దేవుడు సమృద్ధి, ధనదామృద్ధి, ఆస్తి పాస్తులు అన్ని ఇచ్చినా దేవుని పక్కన పెట్టి తన ప్రాణంతో చెప్పుకున్నాడు, ఓ ప్రాణమా తినుము, తాగము, ఇదే రూట్లో పోతుంది ప్రపంచం ఎటుపోతుంది? రాంగ్ రూట్లో పోతుంది. అందు గురించి దేవుడు బాధపడుతున్నాడు. ఎవరెళ్ళతారు నశించిపోయే ప్రజలకు తన కన్న తండ్రి బాధను తీర్చడానికి ఎవరు వెళ్తారు అని యేసు ప్రభువు వారు ఈ లోకానికి తండ్రి అయిన దేవుని యొక్క కోరిక నెరవేర్చడానికి ఈ భూలోకానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారు పంపించాడు. పిల్లరా, నశించిపోయే ప్రజలు కొన్ని కోట్ల లక్షల మంది ఉన్నారు అని భూమి మీద ఎంతో మంది సేవకులు పట్టించుకొని వాక్యం ద్వారా ప్రకటిస్తుంటే సువార్త కట్టు తగిలే వాళ్ళు నిందులు, బాధలు, అవమానం మింగుతూ సేవకులు ఎంతో అవమానాలు, బాధలు దిగమింగుతూ సువార్త ప్రకటిస్తున్నట్టే ఇందులో దేవుని కృప, దేవుని కృప కలిగినటువంటి కృప ఉంది వారి మీద. అందులో పంచే ఈ ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుమో తాగము సుఖించమను. అప్పుడు అంటాడు 20 వచనము, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు, నువ్వు సిద్ధపరిచినవని ఎవరెవరి అర్థం చెప్పాను. దేవుడు ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుని అలాగే ఉండడని చెప్పాను. ఒక ధనవంతుడు సమృద్ధి ఇచ్చినాడు దేవుడు. దేవుని పక్కన పెట్టి నా ప్రాణంతో ప్రాణమా తినుము తాగము సుఖించమడు. ఈ దుష్టులు దేవుని మనిషి అందరూ పాతాలకు పోతారు బైబిల్ చెప్తుంటే జనాలు వినిపించుకోవడం లేదేంటి? అందుగురించే దావీదు అంటాడు 103వ కీర్తన నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకమంటాడు. హల్లెలూయా. అందుగురించే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటాడు. దావీదులాగా ఉన్నావా? ధనవంతులాగా బతుకుతున్నావా? ఒక్కసారి కన్ను మూస్తే పాతాళం ఉంది, పాతాళము వేదన ఉంది. ఆ ధనవంతులు ఏ విధంగా, ధనవంతులు లాజరు గురించి పరిస్థితి చూస్తే ధనవంతుడు పాతాళంలో, అబ్రాము ఎంతో నీతి నిజాయితీగా బతికాడు. కాబట్టి ఆ ప్రియులరా, నరకం స్వర్గం ఎలా ఉంటుందో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. అలాగునే లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు పురుగులతో నిండిన వాడై ధనవంతుని ఎంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. నీకెంత ధైర్యం నా వస్త్రం ముట్టుకొని అపవిత్రం చేయడానికి? నన్ను ముట్టుకోవాలంటే నీవు శుద్ధుడివై ఉండాలని నీకు తెలియదా? క్షమించండి, నేను చాలా దరిద్రుడను. నేను మీ బల్ల మీద నుండి క్రింద పడే రొట్టె ముక్కలతోనైనా నా ఆకలి తీర్చుకుందామని ఉన్నానయ్యా. నా బల్ల మీద పడు రొట్టె ముక్కలా? కుక్కలతో పాటు వీడికి కొనిపడేయండి. ఇక్కడ నీవు ఉండటానికి వీల్లేదు, పో. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకు చుండెను. దరిద్రుడు ఒక రోజున చనిపోయెను. అప్పుడు అతడు దేవదూతల చేత
అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు పరదేశునకు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతనితోనున్న లాజరును చూచెను. ఎవరైనా సహాయం చేయండి నాకు. స్వాగతం, సుస్వాగతం. కుమారుడ లాజరు, పరదేశకు స్వాగతం. నేనే విశ్వాసులకు తండ్రినైన అబ్రహామును. రా లాజరు, మన తండ్రి సిద్ధము చేసిన నెమ్మది పొందు స్థలాలకు వెళదాం. రా. తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నాకు సహాయం చేయవా? నీ దగ్గర ఉన్న ఆ లాజరు నాకు తెలుసు. తన వ్రేలు కొనని నీళ్ళల్లో ముంచి నా నాలుకకు చల్లార్చుటకు ఆ లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను తండ్రి. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖమును అనుభవించితివి కదా. అలాగునని లాజరు దేవుని కొరకు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవైతే అక్కడ యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటబోరువారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది. తండ్రి, అలాగునైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చడికై నా తండ్రి ఇంటికి ఆ లాజరును పంపవలని నేను వేడుకొనుచున్నాను తండ్రి. వారికి చెప్పుటకు భూమి మీద వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు కదా, వారి మాటలు వినవలెను. లేదు లేదు, అలాగు అనవద్దు తండ్రివైన అబ్రహాము, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురేమో. మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల ఒకడు మృతులలో నుండి లేచి వారి యొద్దకు వెళ్లి ప్రకటించినను వారు ఎంత మాత్రమును నమ్మరు. భూమి మీద నాకిష్టమైనట్టు బ్రతకటమే నాకు ఇంతటి నరకయాతనకు కారణమా? వద్దు వద్దు.
చూశారు, విన్నారు, గ్రహించారు కదా పిల్లరా. ఒక్కసారి ఆలోచించండి. దుష్టులు దేవుని మందిరంలో పాతాలను పోతారు, దుష్టులు దేవుని మందిరంలో పాతాలను పోతారు. బయట దీవారాత్రులు ధ్యానించి వాడు ధన్యుడు. ఇందాక చూశారు, విన్నారు, గ్రహించారా. కానీ మూయిక ముందే నువ్వు యేసుప్రభు రక్షకుడు, దేవుడు, విమోచకుడు, రక్షకుడు హృదయంలో పూర్ణ హృదయంతో ఆయన్ని నమ్ముకొని నడుచుకొని పూర్ణ మనసుతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ శక్తితోనూ దేవుని గణపరిచి నీకు దేవుడు సాయం చేస్తాడు. నిత్య జీవనకి వారసులవుతాడు. అందు గురించి ఒక మాట మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం చేసి ఒక మాట ముగించుకుంది. ఏమంటాడంటే, మరి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఏమంట? మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 30. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యము గలవాడు, కుమారునికి విధేయత కానివాడు జీవము చూడాడు, కానీ దేవుని ఉగ్రత వాడి మీద నిలిచి ఉండడని వాక్యం చెప్తుంది పిల్లరా. ఇందాక చూశారు, క్లిప్ చూశారు, విన్నారు కదా. ధనవంతులు పాతాళం ఏ విధంగా ఉందో చూశారు. దుష్టుడు దేవుని మనుషులందరూ పాతాళం పోతున్న బైబిల్ ద్వారా విన్నా. ఒక్కసారి ఆలోచించండి, ప్రార్థన చేస్తాం. ఇందాక ఈ వాక్యం మీద మన జీవితాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మీద ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పిల్లరా. ఒక్కసారి కను మూస్తే ఆటిపోతాం. పాతాళం చూశారు, విన్నారు, గ్రహించారు కదా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసేట స్తోత్రం తండ్రి. హల్లెలూయా. దుష్టులు దేవుని మనుషులందరూ పాతాళం దిగిపోతున్న వాక్యం ద్వారా విన్నాం. పాపులు మార్పు నిలవరాదు, అపవాసులు కూర్చుని రాదు, అపవాసులు కూర్చున్న చోట కూర్చుని రాదు. మరి ఏం చేయాల? యెహోవా ధర్మశాస్త్రంతో ఆనందించి దివారాత్రులను ధ్యానించి వాటి ధన్యుడని చెప్పింది. నువ్వు ధ్యానిస్తున్నావా, పాటిస్తున్నావా, అనుసరిస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఇందాక విన్నారు, విత్తబడిన వాక్యము. ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరి వారి నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. చూస్తున్న వారి నిమిత్తము, చూడబోతున్న వారి నిమిత్తము ప్రతి ఒక్కరిని మారు మనసు పొందేటట్ల, అనేకులు రక్షణార్థమై పొందేటట్ల ప్రార్థన చేయండి. స్తోత్రం ప్రభువా, స్తోత్రమయ్యా. అవును ప్రభువా, స్తోత్రం. ఎంతో మంది నశించిపోతున్నామయ్యా. వాటికి మొదలైపోతున్నాం తండ్రి. మమ్మల్ని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవం ప్రభువా, కరుణించిన తండ్రి, మహిమ ఘనత ప్రభావం అయ్యా, డబలవనుడా, రక్తబంధుడా, స్తోత్రాలు, వందనాలు. మీ శిలువ సాటును మొరపెట్టుకుంటాం ప్రభువా. అయ్యా, మేమందరం పాపంలో పాపం కోసం మీరు అయ్యా గొర్రె పిల్లగా పాపం ఎంతో రక్తాన్ని చెల్లించావయ్యా. లోక పాపములు మోసుకొని గొర్రెపిల్ల రక్తంగా గార్చావు తండ్రి. అయ్యా నాయన, అనేకులు తండ్రి ప్రభువా ఈ సత్యం తెలకున్నట్లు ఎంతో మంది మరి ఎంతో నైనా ప్రభువా రాలేకపోయారు. క్షమించండి, అలాంటి వారిని నేను మన్నించండి అయ్యా. నీ పాద సన్నిధిలో నడిపించండి ప్రతి ఒక్కరిని ప్రభువా. నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే,